ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేవతి ఫుడ్ అండ్ హెల్త్ ఛానల్లో ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఏంటి అంటే బియ్యం పిండితోటి ఉప్పుడు పిండి అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. మా ఫ్రెండ్ ఒక ఆమె తయారు చేసి చూపించమన్నారండి. ఆవిడ కోరిక మేరకు తయారు చేస్తున్నానండి. పక్కా కొలతలతో చెప్తున్నాను. ఒక గ్లాసు పిండికి ఏంటంటే వేయాలి, ఎలా వేయాలి అన్నది చేసి చూపిస్తున్నానండి. కళాయి పెట్టుకున్నామండి. 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాము. అరంగుళము అల్లం ముక్క చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసామండి. 4 స్పూన్లు పల్లీలు వేసామండి. 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలండి, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి వేసామండి. 3 స్పూన్లు పెసరపప్పు యాడ్ చేసామండి. ఇంగు కూడా వేసానండి, 1/2 స్పూను స్కిప్ అయింది. జీడిపప్పు ఆప్షనల్ అండి. కరివేపాకు కూడా యాడ్ చేసాము. అన్నీ బాగా ఎర్రగా ఫ్రై అయిపోయింది. 3/4 గ్లాసు వాటర్ వేయాలండి. తగినంత సాల్ట్ వేసాము. గ్లాసు బియ్యం పిండికి 3/4 గ్లాసు వాటర్ వేస్తేనే సూపర్గా వస్తుందండి. అయితే ఇది ఒకటి ఆ పిండి ఒక బౌల్లో వేసుకున్నామండి. కొంచెం నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలండి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉండలు కూడా కట్టకుండా ఉంటుందండి. ఒక వాటర్ బాయిల్ అయిపోయిందండి. అందులో పిండి యాడ్ చేసాము. మళ్ళీ 2 టైమ్స్ ఆయిల్ వేసి సిమ్లో పెట్టి అలా కలపాలండి. అయితే ఇది ఎవరు చేయమన్నారంటే ఎస్కోట్ నుంచి మనకి జ్యోతి గారని ఆమె తయారు చేసి చూపించమన్నారండి. ఆవిడ మన ఛానల్ని షేర్ చేస్తున్నారు, మనకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మన అందరి తరఫు నుంచి ఆవిడకి థ్యాంక్స్ కూడా చెప్పానండి. అయితే చూసిన వారందరూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఎవరికి ఏ వంట కావాలన్నా సరే నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఎలాంటిదైనా సరే నేను చేసి చూపిస్తాను. నమస్తే అండి.